డియర్ బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు టీజర్ టాక్స్. ఇవాళ మనం డిఫరెంట్ ప్లేస్ లో ఉన్నామని చూస్తున్నారా? ఇవాళ మనం పిజ్జా జోన్ కి వచ్చినాము. బేగంపేటలో ఉంది. ఇక్కడ థింగ్ ఏంటంటే అన్లిమిటెడ్ ఇటాలియన్ మీల్స్ తినొచ్చు, అంటే సేమ్ బార్బిక్యూ టైప్. అలాగే మనకి 4 టైప్ ఆఫ్ పిజ్జాస్ అండ్ చాలా వస్తాయి అనమాట. ఎట్ ద కాస్ట్ ఆఫ్ 349. లంచ్ అయితే 349, డిన్నర్ అయితే 399 రూపీస్ అనమాట ఇందులో ఇచ్చింది. అండ్ ఇటాలియన్ మీల్స్ అయితే మనం అన్లిమిటెడ్ తినొచ్చు. అండ్ ఇక్కడ నాకు అంబియన్స్ అయితే చాలా నచ్చింది. ఫస్ట్ మనం ఆర్డర్ చేసాం. ఆర్డర్ చేసిన తర్వాత ఫుడ్ ఎలా ఉందో అని చెప్పేసి మనము ఎండ్ లో రివ్యూ ఇస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? స్టార్టర్స్ లో మనకి ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో పాప్స్, చీజీ లోడెడ్ ఫ్రైస్ ఉన్నాయి. అలాగే సాలడ్ బౌల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెడ్స్, పాస్తా, టాకో అండ్ సాఫ్ట్ డ్రింక్స్, అట్లనే డెజర్ట్స్, అంటే ఎక్స్ట్రా డిప్స్, క్లాసిక్ పిజ్జా, ప్రీమియం పిజ్జా, ఇలా డిఫరెంట్ పిజ్జాస్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. లెట్స్ ఆర్డర్ ఇట్ ఫస్ట్. టమాటో సూప్, హాట్ అండ్ సోర్ సూప్ అనుకుంటా. ఫస్ట్ సూప్స్ ట్రై చేసాం, చాలా హాట్గా ఉన్నాయి. నేను జనరల్గా సూప్స్ అంత ఇష్టపడను, బట్ లెట్స్ సీ. ఇది హాట్ అండ్ సోర్ సూప్ అయితే బాగుంది. సో ఇక్కడ మనకి ఇవన్నీ అన్లిమిటెడ్ అన్నమాట, చాలా ఉన్నాయి. ఇక్కడ శాండ్విచ్ ఉంది. వీ హ్యావ్ సమ్ గీక్ సలాడ్, వాటర్ మిలన్, ఇది చెనా చాట్, మొత్తం చెనా చాట్స్. సో దీంట్లో మొత్తం మనకి సలాడ్ వచ్చింది అండ్ పాస్తాస్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ పాస్తాస్, మ్యాక్రోనీ చీజ్ సలాడ్, పొటాటో పైనాపిల్ సలాడ్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని మెక్సికన్ డిషెస్ అన్నమాట. ఇక్కడ నూడిల్స్ ఉన్నాయి, నూడిల్స్, హక్కా నూడిల్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెడ్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ ఉన్నాయి. లెట్స్ టేస్ట్ ఎవ్రీథింగ్. ఫస్ట్ శాండ్విచ్ అయితే ట్రై చేద్దాం. నైస్. శాండ్విచ్ అయిపోయింది కదా. శాండ్విచ్ కాకుండా మనము ఇక్కడ టమాటో సాలెడ్, అన్ని మిక్స్డ్ గ్రీక్ సాలెడ్ అని చెప్పేసి ఒక సాలెడ్, వాటర్ మిలన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ చెనా చాట్, అలాగే సమ్ రోస్టెడ్ పీనట్స్ అండ్ సమ్ స్వీట్ కార్న్ వేసుకున్నాం అనమాట. ఇవన్నీ టేస్ట్ చేసి చెప్దాం. ఫస్ట్ వచ్చేసి చెనా, గుడ్. స్వీట్ కార్న్, ఇదేమో సమ్ పొటాటో ఉంది, కొంచెం సాల్ట్ తక్కువ ఉంది అబ్బా. అండ్ దిస్ ఈజ్ సమ్ చెనా చాట్, కాబోలీ చెనా అనుకుంటా ఇది. ఇప్పుడు పీనట్, గీక్ సాలెడ్ అంట, అది ట్రై చేద్దాం. క్యాప్సికమ్, ఆలివ్స్ అండ్ కీరా ఇవి వేసారనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ సాలెడ్స్. పాస్తా సాలెడ్ కూడా ఉంది. పెనే పాస్తా అంటారు దీన్ని. దీంతో ఏదో సాలెడ్ చేశారు. లెట్స్ స్టార్ట్. గుడ్, బాగుంది. ఇది వచ్చి కీరా సాలెడ్, ఐ థింక్ మయోనీస్తో ఉంది అనుకుంటా. ఓకేష్గా ఉంది. అండ్ దిస్ ఈస్ మ్యాక్రోనీ. మనకి పాస్తాలోనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. ఇది మ్యాక్రోనీ, అది పెనే. లెట్స్ ట్రై దిస్. సమ్మర్ కదా, సో మ్యాంగో దాంతో చేశారనమాట ఇది. ఇట్స్ లైక్ మిక్స్డ్ థాట్స్ ఉన్నాయి దీని మీద. ఓకే, బాగుంది, ఒకసారి తినొచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ ఆలూ సలాడ్. నాకైతే నచ్చలేదు. హియర్ వీ హ్యావ్ సమ్ క్యాబేజ్ అనుకుంటా, క్యాబేజ్ సలాడ్ ఉంది. ఇది ఇంకో టైప్ ఆఫ్ పాస్తా. అండ్ వీ హ్యావ్ సంథింగ్, ఇది వచ్చేసి క్యారెట్ ఇంకా రీజన్ అంటే కిస్మిస్తో చేశారు సాలెడ్. నైస్, ఐ లవ్డ్ ఇట్. 1 2 3
సిక్స్ ఐటమ్స్లో నాకు అన్నీ బాగానే అనిపించాయి. ఐ లైక్ ఇట్. ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలాగా కదా, నాకైతే అన్నీ నచ్చాయి ఎక్సెప్ట్ దిస్ ఆలు సలాడ్. అన్నీ బాగానే ఉన్నాయి. ఇవి తినేసి కలుస్తాను. బాయ్. సో మనకి ఈ అన్లిమిటెడ్ దాంట్లో వాటితో పాటు సలాడ్స్ తో పాటు హక్కా నూడిల్స్, 2 టైప్ ఆఫ్ రైస్, అలాగే 2 టైప్ ఆఫ్ పాస్తాస్ ఉన్నాయి. మేము వచ్చింది అయితే వెనస్డే రోజు. అండ్ సమ్ బ్రెడ్ కూడా ఉంది డిఫరెంట్ గా. ఫస్ట్ పాస్తా ట్రై చేద్దాం. దేర్ ఈస్ అనదర్. ఇది బాగుంది. హక్కా నూడిల్స్ అంటాం. ఇది నార్మల్ ఫ్రైడ్ రైస్ మనకు దొరుకుతుంది కదా, అలాగే ఉందన్నమాట ఫ్రైడ్ రైస్. కొంచెం చేంజ్ ఉంది టేస్ట్ అయితే. ఇది కూడా సమ్ మెక్సికన్ రైస్ అంట. బాగుంది. దీని టేస్ట్ బాగుంది. నైస్. ఈ పాస్తా అయితే నార్మల్ వైట్ పాస్తా కన్నా కొంచెం రెడ్డిష్ గా ఉంది. ఐ థింక్ సమ్ అక్కడ నేమ్ రాసలేదు అనమాట. ఇది కొంచెం హాట్గా ఉంటుంది కదా, అలా ఉందన్నమాట టేస్ట్. కొంచెం కారం కారంగా ఉంది. వైట్ సాస్ పాస్తా అయితే అందరికీ తెలుసు మాక్సిమం, బట్ ఇది డిఫరెంట్గా బాగుంది, నాకు నచ్చింది. మనకి దొరికే హక్కా నూడిల్స్ అన్నమాట. ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నూడిల్స్ అయితే మనం రెగ్యులర్గా బయట తింటాం కదా, దానికన్నా కూడా కొంచెం సటిల్ ఫ్లేవర్స్తో ఉంది. అంత స్పైసీగా లేదు, మరీ అంత చప్పగా లేదు, అంత స్పైసీగా లేదు. బాగుంది. ఐ లైక్ ఇట్. సో ఫర్ జస్ట్ 349 రూపీస్కి మనకి ఆల్మోస్ట్ 25 స్టార్టర్స్, అంటే 2 సూప్స్, 1 శాండ్విచ్, అలాగే ఇక్కడ చూస్తున్న అన్నీ కూడా మనకి జస్ట్ 349. ఇంకా మెయిన్ రాలేదు మన పిజ్జా వచ్చిన తర్వాత ఆ టేస్ట్ కూడా బాగుంది. అండ్ ఈ ఐటమ్స్లో ఆల్మోస్ట్ ఒక 20 ఐటమ్స్ అయితే అన్నీ బాగున్నాయి. అబ్బా, యూ క్యాన్ టేస్ట్ ఇట్. అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో మంచిగా వచ్చి హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేసి తినొచ్చు అనమాట. చాలా బాగున్నాయి టేస్ట్. ఫైనల్లీ మన పిజ్జా అయితే వచ్చేసింది. చాలా బాగుంది. ఇదైతే ఓన్లీ నార్మల్ చీజ్ పిజ్జా అనమాట. ఇంకా ఇది గార్లిక్ బ్రెడ్ అదంతా నచ్చలేదు, కానీ పిజ్జా వాజ్ సో గుడ్. రెగ్యులర్ డొమినోస్ కన్నా బాగుంది. గార్లిక్ బ్రెడ్ అస్సలు బాగలేదు అబ్బా. ఎందుకో టేస్ట్ నాకు అంతగా నచ్చలేదు. ఐ హేట్ గార్లిక్, అందుకేమో నాకు ఇది కూడా నచ్చలేదు. బట్ యా, కార్న్ పిజ్జా అయితే మనకి సర్వ్ చేశారు. కార్న్ పిజ్జా వాజ్ సో గుడ్. చీజ్ పిజ్జా కన్నా కార్న్ పిజ్జా చాలా బాగుంది. నెక్స్ట్ మనకి కొన్ని డిఫరెంట్ టాపింగ్స్తో పిజ్జా అయితే వచ్చింది. టమాటోస్, ఆలివ్స్, క్యాప్సికమ్, ఇంకా ఆనియన్ ఇచ్చారు. బట్ ఇది క్రస్ట్ అయితే చాలా థిన్గా ఉంది. ఓకేష్గా ఉంది అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పన్నీర్ మలై పిజ్జా సర్వ్ చేశారు. పన్నీర్, సమ్ చీజ్, రెడ్ పెప్పర్ అయితే వేశారు. చాలా 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 బాగుంది. అన్ని పిజ్జాస్ కన్నా ఐ లవ్డ్ మలై పన్నీర్ పిజ్జా. చాలా బాగుంది. మీరు మెన్యూ చూసారు కదా, దాంట్లో మనకు అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఓన్లీ 1 క్యాన్ వీ హ్యావ్ డెజర్ట్. ఇంకా లాస్ట్ ఐటమ్ మన డెజర్ట్ ఒకటే బాకీ ఉందన్నమాట. మిగతా అన్నీ వచ్చేసినాయి, అన్నీ టేస్ట్ చేసినాం. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే డెజర్ట్ తిన్నాక చెప్తా. వెజ్ మనకి లాస్ట్ డెజర్ట్లో చోకోలవా కేక్ ఆర్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ ఉంది. బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ ఇచ్చారు, చాలా బాగుంది. అది వచ్చేసి వెనిలా ఐస్ క్రీమ్ విత్ బ్రౌనీ. ఫస్ట్ టైం ఇట్లా టేస్ట్ చేస్తున్నా. ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ తిన్నాను, కానీ ఎప్పుడు ఐస్ క్రీమ్ విత్ బ్రౌనీ తినలే. సో గుడ్. నట్స్ ఫ్లేవర్ బాగుంది. ఐ లవ్డ్ ఇట్. ఫైనల్లీ మన తినడం అయితే అయిపోయింది.
అండ్ ఐఎమ్ సో డ్రౌజీ. ఎనీవేస్ మొత్తానికి నా రివ్యూ అయితే ఐ విల్ గివ్ 4.5 out of 5. ఇంకా కొంచెం చేంజెస్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. బట్ యా, ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. అండ్ ఫస్ట్ టైం వెజ్ బఫే కదా, ఇట్ వాస్ కైండ్ ఆఫ్ గుడ్. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు ఇటాలియన్ మీల్స్ అని చెప్పేసి. సో మనకి ఈ పాస్తా అండ్ నూడిల్స్ ఇవే ఉంటాయి అన్నమాట. డోంట్ ఎక్స్పెక్ట్ బిర్యానీస్ అండ్ ఆల్. బట్ పిజ్జాస్ ఆర్ గుడ్, ఎస్పెషల్లీ పన్నీర్ మలై పిజ్జా చాలా బాగుంది. అండ్ ఐస్ క్రీమ్ వాజ్ ఆల్సో గుడ్. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ ఎక్సెప్ట్ మొత్తం 32 ఐటమ్స్ వరకు అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ 32 to 35 ఐటమ్స్ ఉన్నాయి. బట్ అందులో ఒక 2-3 చోసోగా ఉన్న మిగతా అన్ని చాలా బాగున్నాయి. ఐ లవ్ ఇట్. నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తాను మా మమ్మీని తీసుకొని. యూ కెన్ విజిట్ ఇట్ వన్స్. సండే కానీ సాటర్డే కానీ మీకు ఏమైనా ప్లాన్స్ ఉంటే వచ్చేసేయండి పిజ్జా జోన్కి. ఇక్కడ చిల్డ్రన్స్కి కూడా ఆఫర్ ఉంది. అబౌవ్ 3 years to బిలో 8 years వరకు 100 రూపీస్ ఆఫ్ అనమాట. 249 అండ్ 299. లంచ్ అయితే 249, డిన్నర్ అయితే 299 అనమాట. 100 రూపీస్ ఆఫ్. ఫైనలీ మన పిజ్జా జోన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా సాటర్డే సండేస్ ఏమైనా ప్లాన్ ఉంటే, పెద్ద ఫ్యామిలీ అయితే, ఫ్రెండ్స్ అయితే, యూ క్యాన్ కమ్ హియర్ అండ్ ఎంజాయ్ యువర్ మీల్. Bye-bye.